వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం వాంట్ టు, వాంట్స్ టు అనే స్ట్రక్చర్ని తీసుకొని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి, పాజిటివ్ సెంటెన్స్ను ఎలా తయారు చేయాలనేది అక్కడ నేర్చుకున్నారు. ఓకే, మరి దాని డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? వి యూజ్ వాంట్ టు ఆబ్లిక్ వాంట్స్ టు స్ట్రక్చర్ టు ఇండికేట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ డిజైర్స్ అండ్ వర్క్స్ విచ్ వీ వాంట్ టు డూ. అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ఆ పనులు, ఆ కోరికలను తెలియజేయడానికి మనం వాంట్ టు, వాంట్స్ టు అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఈ విషయాలన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. దానికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉండొచ్చు? వారు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారు, అలా ఆ వాక్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఇలా వాంట్ టు స్ట్రక్చర్ని ఉపయోగించి చెప్పవచ్చు. దే వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్, అలా చెప్పవచ్చు. మీరు జీవితంలో మంచి పేరు సంపాదించాలనుకుంటున్నారు. యూ వాంట్ టు గెట్ ఏ గుడ్ నేమ్ ఇన్ యువర్ లైఫ్, రైట్? వారు నీకు మంచి విషయం చెప్పాలనుకుంటున్నారు లేదా మంచి వార్తను చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు దే వాంట్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు యూ, ఇలా చెప్పవచ్చు. అతడు తన కాళ్ళ మీద ఈ రోజు నుంచి నిలబడాలనుకుంటున్నాడు, ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పవచ్చు. ఈ వాంట్స్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ టుడే ఆన్ వర్డ్స్, అలా చెప్పవచ్చు. ఆమె డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు లెర్న్ డ్యాన్స్ అని చెప్పవచ్చు. మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. వీ వాంట్ టు గో దేర్. ఇలా మనం వెర్బులు మారుస్తున్న కొద్దీ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ అవుతుంటాయి. వాటిని ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్స్ ఏం తీసుకున్నాం? వాంట్ టు, వాంట్స్ టు. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో మనం వాంట్ టు, వాంట్స్ టును ఉపయోగించాం. అంటే నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను, నేను అడగాలనుకుంటున్నాను, నేను రాయాలనుకుంటున్నాను, నేను పిలవాలనుకుంటున్నాను, ఇలా వాక్యాలు వచ్చాయి, రైట్? అయితే నెగిటివ్లో ఎలా ఉంటాయి? రైట్, నేను మాట్లాడాలనుకుంటున్నాను పాజిటివ్ అవుతుంది. వ్యతిరేకమైన వాక్యం చెప్పండి. నేను మాట్లాడాలనుకోవడం లేదు, ఇలా అనుకోవడం లేదనే వస్తుంది, రైట్? నెగిటివ్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడానికి నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది చూద్దాం. ఎలా ఫ్రేమ్ చేయాలి? మరి వాక్యాలు ఎలా వస్తాయి? నేను మాట్లాడాలనుకుంటున్నానంటే పాజిటివ్. దానికి వ్యతిరేకమైన వాక్యం చెప్పండి. నేను మాట్లాడాలనుకోవడం లేదు, ఇలా వస్తుంది. చూడండి స్టేట్మెంట్. నేను వారితో మాట్లాడాలనుకోవడం లేదు, ఇలా ఉంది. ఈ వాక్యం చూడండి, వ్యతిరేకమైన వాక్యం అనేది తెలియజేస్తుంది. మరి దీన్ని ఫ్రేమ్ చేయాలి. ఈ తెలుగు వాక్యాన్ని ఉపయోగించి ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం చేయాలంటే అప్పుడు ఎలాంటి ఫార్ములా కావాలి చూద్దాం. ఎలాంటి ఫార్ములా కావాలి, దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ఫార్ములా తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్
డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్ములాని తీసుకోవాలి. ఈ ఫార్ములా తీసుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం దీని యొక్క డెఫినేషన్ చూడండి. we use this structure to indicate present and future desires and works, which we don't want to do. ఇక్కడ చూడండి, అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఏవైతే మనం చేయాలనుకోవడం లేదో ఆ పనుల గురించి తెలియజేయడానికి ఇక్కడ డోంట్ వాంట్ టు, డజంట్ వాంట్ టు, డోంట్ వాంట్ టు, డజంట్ వాంట్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. మరి ఈ ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఈ ఫార్ములా తీసుకుంటే ఇందులో సబ్జెక్ట్స్ ఉన్నాయి. రైట్, మరి సబ్జెక్ట్ అంటే ఏమొస్తాయి? సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ఐ, వి, యు, దే. ఈ సబ్జెక్టులు తీసుకున్నప్పుడు వీటిని మనం ఏమనుకున్నాం? ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ డోంట్ వాంట్ టు. ఇలా ఇక్కడ అగ్రిమెంట్ చూడండి, డోంట్ వాంట్ టు ఉంది ఇక్కడ ఈ ఫార్ములాలో, డజంట్ వాంట్ టు కూడా ఉంది. ఇప్పుడు రెండు తీసుకుంటాం. సబ్జెక్ట్ అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్లు ఏమేమి ఉన్నాయి? ఐ, వి, యు, దే. సింగులర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? హీ, షీ, ఇట్, నౌన్. వీటిని మనం సింగులర్ సబ్జెక్ట్స్గా చెప్పుకుంటాం. ఇవి డజంట్ వాంట్ టుతో అగ్రిమెంట్ అవుతాయి. అంటే ఈ ఫార్ములాలో ఉన్న ఎలిమెంట్స్ ఏ అంశాల గురించి నేర్చుకున్నాం? సబ్జెక్టులు, ప్లూరల్ సబ్జెక్ట్స్, సింగులర్ సబ్జెక్టు. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఐ, వి, యు, దే. దే అగ్రిమెంట్ విత్ వాంట్ టు ఫ్రేమ్ సెంటెన్స్. హీ సింగులర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? హీ, షీ, ఇట్, నౌన్స్. దీస్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ డజంట్ వాంట్ టుతో అగ్రిమెంట్ అవుతాయి. క్లియర్? రైట్. తర్వాత మనకి సబ్జెక్టులు వచ్చాయి, తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత కామన్గా ఏమేమి తీసుకుంటాం ఈ రెండింటికి? వెర్బు యొక్క, వీటి పక్కన వెర్బు యొక్క మొదటి రూపము, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాం. వెర్బు యొక్క మొదటి రూపము, ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. అంటే మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏ ఫార్ములా కావాలి, ఆ ఫార్ములాలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం. సబ్జెక్టులు వచ్చాయి ఇక్కడ. తర్వాత ఆపరేటర్స్ డోంట్, డజంట్ని తీసుకున్నాం, వాటికి వాంట్ టు అనే స్ట్రక్చర్ని యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత వెర్బు యొక్క మొదటి రూపాన్ని తీసుకుంటున్నాం, తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాం. వెర్బు యొక్క మొదటి రూపాన్ని, తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకొని ఒక ఫార్ములాని రూపొందించుకున్నాం. మనం ఫార్ములాని తీసుకొని దాని సహాయంతో వాక్యాలు ఎలా నిర్మించాలి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్రేమ్ ఫర్ నెగటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాం. దానికి కావాల్సిన ఫార్ములా ఏంటి? ఫార్ములా, స్ట్రక్చర్. ఫార్ములా లేదా స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. ఫార్ములా తీసుకుంటాం. ఎలిమెంట్స్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్, ప్లస్ వాంట్ టు
ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్, v1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఒక ఫార్ములాని తీసుకున్నాం. ఇలా మరి ఈ ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. మొదట సబ్జెక్ట్ రావాలి, ఆ తర్వాత ఆపరేటర్స్, డోంట్ కానీ డజంట్ కానీ ఆపరేటర్స్ వస్తాయి. ఇక్కడ ఏ సబ్జెక్టులు వస్తే ఆ సబ్జెక్టులు, సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ ఆపరేటర్, ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తే ప్లూరల్ ఆపరేటర్ అనేది వస్తుంది. ఇక్కడ వాంట్ టు వచ్చింది, వాంట్స్ టు రాలేదు. ఎందుకని? పాజిటివ్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసేటప్పుడే అక్కడ వాంట్ టు వాంట్స్ టుని తీసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ మిగతా సందర్భాల్లో వాంట్స్ టు అనేది రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ ఆల్రెడీ డోంట్ అనేది ఉంది, ఆపరేటర్ ఉంది. ద ఆపరేటర్ డోంట్ అగ్రిమెంట్ విత్ ప్లూరల్ సబ్జెక్టు ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ డజంట్ అనే ఆపరేటర్ వచ్చింది కాబట్టి డజంట్ అగ్రిమెంట్ విత్ సింగులర్ సబ్జెక్ట్స్ ఇక్కడే తెలిసిపోయింది. కాబట్టి ఇక వాంట్స్ టు వాడాల్సిన అవసరం ఇక్కడ లేదు, డైరెక్ట్గా వాంట్ టును వాడవచ్చు. వాంట్ టునే వాడతాం. వాంట్స్ టును ఎక్కడ వాడామంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడానికి. నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వాంట్స్ టు రాదు, వాంట్ టు వస్తుంది. ఆ తర్వాత కామన్గా వచ్చేది వాంట్ టు అనే స్ట్రక్చర్. ఆ తర్వాత వెర్బు రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. వీటన్నిటిని ఉపయోగిస్తూ ఒక వాక్యాన్ని రాయవచ్చు. మరి నేను నా పాజిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏం తీసుకున్నాం? నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు, పాజిటివ్. మాట్లాడాలనుకోవడం లేదంటే నెగిటివ్. తినాలనుకోవడం పాజిటివ్, తినాలనుకోవడం లేదు నెగిటివ్. అలా పిలవాలనుకోవడం పాజిటివ్, పిలవాలనుకోకపోవడం నెగిటివ్. ఇలా వాక్యాలు తెలుగులో నిర్మితం అవుతాయి. వాటిని ఉదాహరణ తీసుకుని ఇక్కడ రాద్దాం. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ని తీసుకుంటున్నాను. చూడండి, నేను వారితో మాట్లాడాలనుకోవడం లేదు. నేను వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది, ఇది వాక్యం ఇలా ఉంది. అప్పుడు అర్థం ఏమొస్తుంది? నేను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ ఇలా చెప్పవచ్చు. నేను వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ ఇలా చెప్పవచ్చు. అంటే ఇందులో ఏం జరిగింది? ఇక్కడ నేనంటే సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? ఐ అగ్రిమెంట్ విత్ డోంట్. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నారు. సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే. ది సబ్జెక్ట్ అగ్రిమెంట్ విత్ డోంట్ అనే ఆపరేటర్తో, తర్వాత వాంట్ టు ఇలా అగ్రిమెంట్ అవుతాయి. తర్వాత సింగులర్ సబ్జెక్ట్ అయితే హీ, షీ, ఇట్, నౌన్. దీస్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ ఆపరేటర్ డజంట్ అనే ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతాయి. తర్వాత కామన్గా వచ్చేది వాంట్ టు. ఇలా సింగులర్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. దాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఐ డోంట్ వాంట్ టు ఒకళ్ళు చెప్పాలనుకుంటే ఇలా చెప్పవచ్చు. ఐ డోంట్ వాంట్ టు, వీ డోంట్ వాంట్ టు, యూ డోంట్ వాంట్ టు, దే డోంట్ వాంట్ టు అలా చెప్పవచ్చు. అదే సింగులర్ సబ్జెక్ట్ అయితే హీ డజంట్ వాంట్ టు, షీ డజంట్ వాంట్ టు, ఇట్ డజంట్ వాంట్ టు ఇలా చెప్పవచ్చు. ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటే అర్థం. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదు. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదు ఇలా ఉంది. ఇక్కడ మీరు అంటే ఏంటిది? యూ అనే సబ్జెక్ట్ వచ్చింది. యూ అగ్రిమెంట్ విత్ డోంట్. దట్స్ వై డోంట్ అనేది సబ్జెక్ట్ పక్కన రాయాలి. యూ డోంట్. ఇందులో నిర్మాణం ఏంటిది? వాంట్ టు. యూ డోంట్ వాంట్ టు. మీరు మాట్లాడాలనుకోవడం లేదంటే యూ డోంట్ వాంట్ టు టాక్. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే యూ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. వారితో అంటే టు దెమ్ అని వస్తుంది అర్థం. ఇలా మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదు, యూ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. మనం
వారితో మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదు. మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది. మనం అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? ఇక్కడ తెలుగులో మనం, ఇంగ్లీష్లో అయితే వి అగ్రిమెంట్ విత్ ఆపరేటర్ డోంట్, వి డోంట్. మరి ఈ వాక్యంలో స్ట్రక్చర్ ఏంటిది? వాంట్ టు. వి డోంట్ వాంట్ టు. వి డోంట్ వాంట్ టు. మనం మాట్లాడాలనుకోవడం లేదంటే మాట్లాడాలనుకోవడం లేదో ఉన్న వెర్బ్ ఏంటిది? టాక్. వి డోంట్ వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. ఇప్పుడు మొత్తం చెప్పండి. మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే వి డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. వారు వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఈ వాక్యాన్ని తీసుకుంది. వారు వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది. వారు వారితో మాట్లాడాలనుకోవడం ఇలా. మరి ఈ తెలుగు వాక్యం సబ్జెక్ట్ ఏంది? వారు అంటే దే. దే అనే సబ్జెక్టు ఏ ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతుందంటే డోంట్. కాబట్టి ఏం రాస్తాం? దే డోంట్. మరి ఈ వాక్యంలో స్ట్రక్చర్ ఏంటిది? డోంట్ వాంట్ టు. వాంట్ టు అనేది వస్తుంది. మాట్లాడాలనుకోవడం లేదులో ఉన్న వెర్బ్ ఏంటిది? టాక్. దే డోంట్ వాంట్ టు టాక్. వారితో అన్నప్పుడు టు దెమ్. ఇలా మొత్తంగా చెప్పండి. ఇప్పుడు వారు వారితో మాట్లాడాలనుకోవడం లేదు అంటే దే డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. అతడు వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది వాక్యం. మరి అతడు అంటే సింగులర్ సబ్జెక్ట్. అతడు కాబట్టి హీ వస్తుంది. హీ అనే సబ్జెక్టు మనం గతంలో చూసాం. డజంట్ అనే ఆపరేటర్. ఈ పక్కన డజంట్ అనే ఆపరేటర్ని రాస్తున్నాం. ఈ డజంట్. మరి ఈ వాక్యంలో నిర్మాణం ఏమి రావాలి? వాంట్ టు. కాబట్టి ఈ డజంట్ వాంట్ టు వచ్చింది. ఇందులో మాట్లాడాలనుకోవడం లేదు. వెర్బ్ ఏంటి? టాక్. కాబట్టి టాక్ రాస్తుంది. వెర్బ్ ఏంటిది? టాక్. కాబట్టి టాక్ రాశాను. ఈ డజంట్ వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. వారితో అంటే అర్థం వస్తుంది టు దెమ్. అతడు వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే ఈ డజంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. ఆమె వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఆమె వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఇక్కడ ఆమె అంటే సబ్జెక్ట్ ఏమొస్తుంది? షీ. సింగులర్ సబ్జెక్ట్. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ పక్కన ఏ ఆపరేటర్ వస్తుంది? డజంట్. కాబట్టి షీ డజంట్. ఇందులో ఉన్న స్ట్రక్చర్ ఏంటిది? వాంట్ టు. రైట్. వాంట్ టు వచ్చింది. మరి ఈ వాక్యంలో వెర్బ్ ఏంటిది? మాట్లాడాలనుకోవడం లేదంటే అందులో ఉన్న వెర్బ్ ఏంటి? టాక్. కాబట్టి ఇక్కడ టాక్ రాస్తుంది. షీ డజంట్ వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే ఇలా చెప్పవచ్చు. షీ డజంట్ వాంట్ టు టాక్ టు దెమ్. అలా. రాము వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది. రాము వారితో మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది. అప్పుడు రామ్ అనేది ఏంటిది? నౌను మరియు సింగులర్ సబ్జెక్ట్. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దేంతో అగ్రిమెంట్ అవుతుంది? డజంట్. సో రాము డజంట్. ఈ వాక్యంలో నిర్మాణం ఏంటిది? వాంట్ టు. ఈ డజంట్ వాంట్ టు. మాట్లాడాలనుకోవడం లేదు. అందులో వెర్బ్ ఏంటిది? టాక్. ఈ డజంట్ వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. ఇలా చెప్పచ్చు. రాము వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే రాము డజంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పచ్చు. ఈ విధంగా వెర్బులు ఉపయోగించి మనం ఎన్ని సెంటెన్స్ కావాలంటే అన్ని సెంటెన్స్ని తయారు చేయవచ్చు. వాటిని ఉపయోగించి నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు.
ఇంకొక వెర్బ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదు, అప్పుడు ఏమవుతుంది? యూ డోంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా చెప్పవచ్చు. మనం కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదు, వీ డోంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ ఇలా వస్తుంది. వారు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదు, దే డోంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ ఇలా వస్తుంది. తర్వాత అతడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదు, అప్పుడు ఎలా వస్తుంది? హీ డజంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా వస్తుంది. ఆమె కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదు, షీ డజంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా వస్తుంది. రాము కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదు, రాము డజంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. ఇలా మనం వెర్బులు మారుస్తున్నా కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ అవుతుంటాయి. అలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. మీరు ఈ విధానంలో ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు, మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.